గురుభ్యో నమః. మొన్నను మనము పరమశివుడు బిందు సరోవరం దగ్గర తన యొక్క రెండు కాళ్ళు ఎడంగా పెట్టి ఆ గంగమ్మ తల్లి తన శిరస్సు మీద పడేటట్టుగా నుంచున్నటువంటి వైనాన్ని మనం తెలుసుకున్నాము. నిజానికి ఆ పరమశివుడి యొక్క మూర్తిని మనం ఒక్కసారి కనుల ఎదుట అలా దర్శనం చేసుకున్నప్పటికీ ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. అంత మనోహరమైనటువంటి రూపము ఆ పరమశివుడి యొక్క రూపము. గంగావతరణం జరిగేటప్పుడు ఆయన అలా గంగమ్మ తల్లిని పట్టుకుంటూనే ఉన్నారు. ఎన్ని రోజులైనా ఆ గంగమ్మ తల్లి ఆయన యొక్క జటాజూటంలో పడుతోందే కానీ ఒక్క చుక్క కూడా బయటికి రావట్లేదు. ఆయన జటాజూటంలో 1 సంవత్సరం పాటు పడినటువంటి గంగ అలా నీళ్ళల్లో తడిసినటువంటి ఆ జటలన్నీ కూడా అరుణ జటేశ్వరుడైపోయాడు ఆయన. అంటే అన్నీ కూడా రాగి రంగులోకి మారిపోయాయి, వెంట్రుకలు నీళ్లతో నాని. అందుకే ఆ కపర్తి అనేటటువంటి నామానికి అంతటి ప్రాశస్త్యం ఉంది. ఎందుకంటే చాలా జటాజూటం ఉన్నటువంటి పరమశివుడిని కనుక మనం ఒక్కసారి తలుచుకుంటే చూడండి, ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాల వాళ్ళు కొన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్దామని నిర్ణయించుకుంటారు. పాపం అన్ని రిజర్వేషన్లు చేయించుకుంటారు, అక్కడ వాళ్ళు ఉండటానికి వసతి ఏర్పాట్లు చేసుకుంటారు, ఆటో ఎక్కుతారు. ఆటో ఎక్కగానే వారికి ఏదో వార్త తెలుస్తుంది, వెంటనే వారు వెళ్ళేటటువంటి తీర్థయాత్రలని మానుకోవలసి వస్తుంది. అందుకని ఎప్పుడైనా మనం తీర్థయాత్రలకి బయలుదేరే ముందు ఆ కపర్ది అనేటటువంటి నామాన్ని కనుక మనం 3 సార్లు తలుచుకుంటూ ఆ జటాజూటంతో ఉన్నటువంటి పరమశివుడిని కనుక ఒక్కసారి మనము మన మనస్సులో దృగ్గోచరమయ్యేటట్టుగా కనుక చూసుకుంటే తప్పకుండా వారు చేసేటటువంటి తీర్థయాత్రలకి ఎటువంటి ఆటంకము లేకుండా వారు తీర్థయాత్రలు చేయగలుగుతారు. ఆ నామానికి అంతటి విశిష్టత. మరి గంగ అహంకరించిందని పరమశివుడేమో ఆ నీటినంతా కూడా తన జటాజూటంలో పట్టేసుకున్నాడు. మరి భగీరథుడు పాపం ఎంత ప్రయత్నించాడు చూడండి. తనకి తండ్రి కాకపోయినా తాత కాకపోయినా తన పితరులు ఉద్ధరింపబడాలని ఎంత ప్రయత్నించాడు. ఆయనకు అర్థం కాలేదు. అయ్యో, పైనుంచి అలా గంగ పడుతూనే ఉంది, అయినప్పటికీ శివుడి యొక్క జటాజూటం నుంచి ఒక్క చుక్క కిందికి రావట్లేదు. ఈ రకంగా నా పితరులు ఎప్పుడు ఉద్ధరింపబడేను, నేను ఎప్పుడు తిరిగి రాజ్యానికి వెళ్ళేను అని ఎంతో బాధపడ్డాడు. అప్పుడు ఆయనకి అవగతమైంది, గంగమ్మ తల్లి అహంకరించి ఉంటుంది కాబట్టే పరమశివుడు నీటిని బయటికి వదలట్లేదని. మళ్ళీ ఆయన తిరిగి ప్రయత్నించి పరమశివుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పరమశివుణ్ణి ప్రార్థించాడు. స్వామి, నేను నా కొరకు కాదు, నేను ఉద్ధరణ పొందటం కోసం కాదు, ఆ గంగని దివి నుండి భూమికి తీసుకుని వచ్చింది. నా పితరులు ఉద్ధరింపబడాలి. నా పితరులు ఉద్ధరింపబడాలంటే మరి నువ్వు ఆ జటాజూటం నుంచి గంగమ్మని వదిలితేనే కదా. ఆవిడ అహంకరించటము బానే ఉంది, నువ్వు నీ జటాజూటంలో పట్టుకోవడము బాగుంది, మరి నా పితరుల పరిస్థితి ఏంటి, నేను ఇంత కష్టపడింది ఎందుకు అని ఒక్కసారి ఆయన తన బాధనంతా కూడా వెళ్ళగక్కాడు. నిజానికి చూడండి, అందుకనే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అసలు ఆ పనిని విడవకుండా చేస్తూ ఉంటే మనం ఏమంటాం, భగీరథ ప్రయత్నం అంటాము. ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడి దివిలో ఉన్నటువంటి గంగమ్మ తల్లిని భూమిదికి వచ్చేటట్టు చేశాడు. అందుకే భగీరథ ప్రయత్నమైందది. పైగా ఆ గంగమ్మ తల్లి 7 పాయలుగా ఆయన తన యొక్క జటాజూటం నుంచి వదిలివేశాడు. నళిని, హదిని, పావని అనేటటువంటి 3 పాయలు కుడివైపుగా వెళ్ళాయి. సింధుజ, సుచక్షువు మరియు సింధు మరియు పావని అనేటటువంటి నదులు ఎడమ పక్కకి వెళ్ళిపోయాయి. ఒక పాయ గంగమ్మ శివుడి యొక్క పాదాలను తాకి భగీరథుని వెంట ప్రయాణిస్తూ వెళ్ళిపోయింది. అలా వెళ్తున్నటువంటి ప్రవాహాన్ని చూసి మామూలు మునులు, మనుష్యులే కాదు 3,000,000 దేవతలు అక్కడికి వచ్చి చూస్తూనే ఉన్నారు. గంగమ్మ తల్లి ఆకాశం మీద నుంచి శివుడి యొక్క జటాజూటం మీద పడడము, అక్కడి నుంచి ఇలా 7 పాయలుగా విడిపోయి గంగమ్మ భగీరథునితో వెళ్ళటం చూసి ప్రతి ఒక్కరూ కూడా గంగలో స్నానం చేసి పునీతులవుతున్నారు. పాపాలు చేసిన వారందరికీ కూడా పాపాలన్నీ పటాపంచలై మోక్షప్రాప్తిని పొందుతున్నారు. అంత పరమ పావనమైనది గంగమ్మ తల్లి. అందుకనే ఏ నదిని కూడా మనము అమ్మ అని పిలవము,
కానీ గంగమ్మ దగ్గరికి వచ్చేసరికి గంగా అని వదిలిపెట్టము, గంగమ్మ అని మనము ఆర్తిగా ప్రేమగా పిలుచుకుంటాము. మరి అలా కొంత దూరం వెళ్ళేసరికి జహ్ను మహర్షి యొక్క ఆశ్రమం వచ్చింది. జహ్ను మహర్షి యొక్క ఆశ్రమం వచ్చేసరికి గంగమ్మ ప్రవాహం వస్తూ ఉంది కదా, ఆ వస్తున్నటువంటి ప్రవాహం మరి నీటికేంటి, ఎక్కడైతే పల్లంగా ఉంటుందో అది ముంచేయటం దాని యొక్క ధర్మం. మరి అలాగే ఆ జహ్ను మహర్షి ఆశ్రమాన్నంతా కూడా ఈ గంగమ్మ ముంచివేసింది. వెంటనే జహ్ను మహర్షి ఆగ్రహించి ఆ గంగనంతా కూడా ఒక్కసారిగా ఔపోసన పట్టేశాడు. అలా ఔపోసన పట్టేసరికి కొంత దూరం వెళ్ళినటువంటి భగీరథుడికి వెనకాల వస్తున్నటువంటి గంగమ్మ కనిపించలేదు. అలా కనిపించకపోయేసరికి ఒక్కసారి ఆగిపోయాడు. అయ్యో ఏమైంది అని అనుకునేసరికి అక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్పారు, ఏమీ లేదు, నీతో వస్తున్నటువంటి ప్రవాహం జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచివేసేసరికి జహ్ను మహర్షి ఆగ్రహించి ఆ నీటినంతా కూడా ఔపోసన పట్టేశాడు, అందుకనే నీకు నీరు కనిపించట్లేదనగానే వెంటనే ఆయన ఏం చేశాడు, వెళ్ళి వృత్తాంతాన్నంతా చెప్పాడు. తను తన పితరుల కోసం ఏమేం చేసింది, వాళ్ళు ఎలా బూడిది కుప్పలైపోయి అలా ఎక్కడ పాతాళంలో ఎలా ఉన్నారో, తన పితరులు ఎలా దాహార్తితో ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడానికి గంగని తీసుకెళ్తున్నాను కాబట్టి వదిలివేయమని ఎంతో దీనంగా భక్తిగా ప్రార్థించేసరికి వెంటనే జహ్ను మహర్షి కూడా ఆశ్చర్యపోయాడు. అయ్యో ఎంత కష్టపడ్డావు భగీరథ, తప్పకుండా నేను గంగమ్మని వదిలేస్తానని తన యొక్క కుడి చెవి నుంచి గంగమ్మని వదిలేశాడు. అప్పుడు అది ఆవిడ జాహ్నవి అయింది. జహ్ను మహర్షి యొక్క కుడి చెవి నుంచి వచ్చింది కాబట్టి జాహ్నవిగా మార్చబడింది. జాహ్నవిగా అయి మళ్ళీ భగీరథునితో ప్రయాణం సాగించింది. అందుకే చూడండి, మనం పూజ చేసేటప్పుడు ఆవలింత వచ్చినా, దగ్గినా, తుమ్మినా, లేకపోతే ఎక్కడి నుంచైనా వాయువు నవరంధ్రాలలో నుంచి వాయువు బయటికి వెళ్ళిపోయినా వెంటనే మనం ఏం చేస్తాము, స్నానం చేస్తే కానీ మళ్ళీ తిరిగి ఆ శరీరం శౌచాన్ని పొందదు. కాబట్టి మరి అలా శౌచాన్ని పొందకపోతే మరి ఎన్నిసార్లు స్నానం చేస్తారు? అందుకని పూజ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఇలాంటివి ఏవి జరిగినప్పటికీ వెంటనే మనం మన కుడి చెవిని పట్టుకుంటాం. ఎందుకంటే గంగమ్మ తల్లి జహ్ను మహర్షి యొక్క కుడి చెవి నుంచి బయటికి వచ్చింది కాబట్టి దానికి అంతటి పవిత్రత. ఒక్కసారి మనం చెవి పట్టుకుంటే కనుక మళ్ళీ మనం తిరిగి స్నానాన్ని చేసి శౌచాన్ని పొందినట్టుగానే లెక్క. కాబట్టి ఆ అంతటి పవిత్రతని సంతరించుకున్నది కాబట్టే గంగమ్మ తల్లిని ప్రతినిత్యము కూడా మనం స్నానం చేసేటప్పుడు కూడా లౌకికమైనటువంటి స్నానం చేస్తున్నా, మనం బాత్రూంలో పంపు గొట్టాల్లో వస్తున్నటువంటి స్నానాన్ని మనం ఆచరిస్తున్నాం ఆటి నీటితోటే. ఏదో చేసేటప్పుడు ఏ సినిమా పాటలో పాడుకోకుండా లేకపోతే ఇంకేదో పాడుకోకుండా ఒక్కసారి మనం స్నానం చేసేటప్పుడు గంగమ్మ 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 అని 3 సార్లు మనం ఉచ్చరిస్తే చాలు. మన సనాతన ధర్మంలో ఏది 3 సార్లు అన్నప్పటికీ కూడా అది సత్యం. కాబట్టి మనం గంగలో స్నానం చేసినట్టే దానికి అంతటి పవిత్రత ఆ నీటికి చేకూరుతుంది. కాబట్టి ఆ గంగమ్మ అలా భగీరథుని తోటి పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 60,000 మంది సగరుల మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత భగీరథుడు తన యొక్క పితరులందరికీ కూడా తర్పణాలు వదిలాడు. తర్పణాలు వదిలిన తర్వాత వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడ్డారు. మరి అందుకని భగీరథ ప్రయత్నం అంటారు. ఆవిడ భాగీరథి అయింది. ఎందుకు భాగీరథి అయింది? ఎక్కడో దివిలో ఉన్నటువంటి గంగని ఇంత తపస్సు చేసి రాజ్యాన్ని వదులుకొని నీ యవ్వనాన్నంతా కూడా తపస్సుకే అంకితం చేసి ఇంత కఠోరమైనటువంటి నియమాలతోటి ఎన్నోసార్లు తపస్సు చేసి మనకి గంగమ్మని తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆ భగీరథుడు. ఒక్కసారి మనము కూడా ఆ పరమశివుడు గంగమ్మ తల్లి ఎలా పట్టుకున్నాడో తురంగ తరంగములతో రంజిల్లు ఘోషంబుతో పుంగారంబహు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగల్ సూపుచు జంఘలించుచు నభోభాగమునుండి జారెసి పరమశివుడి పాదాలను తాకితే శంకర అంటూ శంకర శతకంలో ఆ పరమశివుడి పాదాలను తాకి గంగమ్మ తల్లి ప్రయాణిస్తున్నటువంటి వైనాన్ని చదివితే మనకి నిజంగానే ఆ గంగమ్మ తల్లి ఎంతో ఉద్ధృతంగా మనకి పైనుంచి నీరు వస్తుంటే చూడండి, ఏ జలపాతానికో వెళ్ళామనుకోండి చాలా నురగతో వస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఉన్నది నీరే కానీ చాలా నురగతో ఉన్నట్టుగా చాలా
గట్టిగా వస్తున్నట్టే ఫోర్స్ గా వస్తున్నట్టుగా, ఒత్తిడిగా వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనం కూడా జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, మన శిరస్సుని గబిక్కిన జలపాతం కింద పెట్టలేము. చెయ్యితో నీటిని పట్టుకుని మనం మన శిరస్సు పైన చల్లుకుంటాం, ఎందుకంటే ఆ ఒత్తిడిని భరించటం కష్టం. మరి అంత ఒత్తిడితో వస్తున్నటువంటి గంగమ్మ తల్లిని భరించాడంటే ఆ పరమశివుడికి నిజంగా మనందరం కూడా రుణపడే ఉన్నాం కదా. అందుకనే ప్రతి నిత్యము కూడా మనం ఆ గంగమ్మ తల్లిని పట్టినటువంటి ఆ పరమశివుణ్ణి ధ్యానం చేస్తూ మనం కూడా కృతార్థులం కావాలి. మరి భగీరథుడు ఎందుకు ప్రయత్నం చేశాడు? తన పితరులని ఉద్ధరింపబడడానికి. అంటే ఒక కొడుకుగా, అంటే ఆ వంశానికి చెందినటువంటి వాడిగా వారి యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటి? పితరులు ఉద్ధరింపబడేటట్టుగా మనం నీళ్లను వదిలిపెట్టాలి. మరి నీళ్లను వదిలిపెట్టేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? కుమారుడికే ఉంటుంది. అందుకే కదా ప్రతి ఒక్కరూ కూడా పుత్రుడు కావాలని కోరుకునేది. నిజానికి ఈ శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత జీవుడికి కూడా చాలా దాహార్తి ఉంటుంది. కుమారుడు వదిలినటువంటి నీటితోటే ఆ జీవుడి యొక్క దాహం ఆగిపోతుందంటే దాహం తీరుతుంది. అందుకనే తప్పకుండా పుత్రుడైనటువంటి వారు తల్లిదండ్రులకి తప్పకుండా అంత్యేష్టి చేసేటప్పుడు చాలా శ్రద్ధగా చేయాలి. అలాగే ప్రతి అమావాస్య నాడు కూడా తప్పకుండా తర్పణ వదిలి తీరాలి. అలాగే ప్రతి సంవత్సరం కూడా తల్లి తండ్రి చనిపోయినటువంటి రోజును గుర్తుంచుకొని వారి ఇంటి పురోహితుడో పక్కవాళ్ళో భార్యో గుర్తు చేయటం కాదు, కొడుకుగా తన ప్రథమ కర్తవ్యం తనకి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు శరీరం వదిలినటువంటి తిథిని తప్పకుండా గుర్తుంచుకొని వారికి తద్దినం పెట్టాలి. నిజానికి అలా తద్దినం పెట్టనటువంటి కొడుకు, ఒక్కసారి ఆలోచించండి, తల్లి తండ్రి ఎంతో త్యాగం చేసి పుత్రుడు కావాలి అని ఎన్నో నోములు నోచి ఎన్నో కలలు కని పుత్రుణ్ణి కంటారు. మరి అలాంటప్పుడు ఆ కొడుకు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళు చనిపోయినటువంటి తిథిని గుర్తుంచుకోకుండా తద్దినం పెట్టకపోతే పైలోకాల్లో ఉన్నటువంటి పితృదేవతలు ఎంత బాధపడతారు? ఒక రకంగా వారి శాపానికి గురి అయినట్టా కాదా? వంశం నిలబడేది ఎలా నిలబడుతుంది? పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటేనే వంశం నిలబడుతుంది. పైగా మనం ఉపనయనాది క్రతువులు చేసేటప్పుడు, వివాహాలు చేసేటప్పుడు భగవంతుడితో పాటు మనం నాంది హోమం అంటూ మనం పితృదేవతల్ని కూడా ఆవాహన చేస్తాము. పితృదేవతలు కూడా వచ్చి అక్కడ చూస్తూ ఉంటారు మనం చేస్తున్నటువంటి క్రతువుని. అలా చేస్తున్నటువంటి క్రతువును చూసి మనం కనుక ఇలా చక్కగా జలతర్పణలు చేస్తూ ఉంటే పితృదేవతలు చాలా ఆనందంతో, వీడు మన వంశానికి కీర్తి తెస్తున్నాడు రా, వీడు చక్కగా కన్యాదానం చేస్తున్నాడు, వీడు చక్కగా ఉపనయనం చేస్తున్నాడు, వీడు చక్కగా తన కుమారుడికి స్నాతకం చేసుకుంటున్నాడని ఎంతో ఆనందిస్తూ వారి వంశం అభివృద్ధి చెందాలని వాళ్ళు దీవించి వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు మనం పితృదేవతల్ని గుర్తుంచుకోకుండా వాళ్ళు చనిపోయినటువంటి తిథి రోజు తద్దినం కూడా పెట్టకుండా ఉంటే ఆ పితృదేవతల యొక్క శాపానికి తప్పకుండా గురి కావలసి ఉంటుంది. నిజానికి ఒక్కసారి మనం శాస్త్రాన్ని కనుక చూస్తే, ఎవరైతే తద్దినాలు పెట్టకుండా పితృదేవతలకి తర్పణ అమావాస్య తిథుల్లో చెయ్యకుండా ఉంటారో అలాంటి వాళ్ళ పితృదేవతలు ఎలాంటి నీటిని తీసుకుంటారో తెలుసా? నిజానికి అది వింటే మనకి నిజంగా భయం కూడా కలుగుతుంది. ఓహో, నేను ఇంత తప్పు చేశానా అన్నటువంటి భావన ఎవరైతే తద్దినాలు పెట్టారో వారందరికీ కూడా కలిగి తీరుతుంది. ఎక్కడైతే తన కుమారుడికి వెంట్రుకలు అధికంగా ఉంటాయో ఆ ప్రదేశంలో వచ్చేటటువంటి నీటిని పితృదేవతలు స్వీకరిస్తారు. అది ఎంత మహాపాపం ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తున్నటువంటి పని ఎంత తప్పు. కాబట్టి పితృదేవతల్ని మనం తృప్తిపరచాలి తప్పకుండా. మనం అంత ఆధునిక యుగంలో ఉన్న తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మకి సార్థకత ఎప్పుడు? వాళ్ళని గుర్తుంచుకొని వారు ఉన్నప్పుడు సేవ చేయటం, వాళ్ళు పితృదేవత స్థానాలకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం వారిని గౌరవిస్తూ ఇలాంటి క్రతువులన్నీ ఆచరించటమే. అలాగే మనము ఎన్నో సందర్భాలలో వింటూ ఉంటాము, తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు కూడా తన తండ్రే కనుక ఇలాంటి పనులు చేయకుండా ఉంటే కుమారుడికి అసలు ఇలాంటి అలవాట్లు అయ్యే అవకాశమే ఉండదు.
కాబట్టి ముందుగా ఇలాంటివన్నీ చెయ్యాల్సింది ఎవరు? తండ్రి చేస్తూ ఉంటే కొడుకు కూడా దాన్ని చూసి నేర్చుకుంటాడు. మరి తండ్రికి ఆ అలవాటు లేకపోతే కొడుకుకి ఎలా తెలుస్తుంది? అసలు అమావాస్య రోజు తర్పణ చెయ్యాలి అన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది? మనం మామూలుగా భగవంతుడికి పూజ చేసేటప్పుడు ఎలా చేస్తాము? ఒక పుష్పాన్ని తీసుకుని హృదయ స్థానానికి తాకించుకుని నమః అంటే నాదంటూ ఏమీ లేదు స్వామి, నేను అంతా కూడా నీకు చెందిందే అని మనం నమః అంటూ భగవంతుడి మీద పుష్పాన్ని వేస్తాము. అలాగే ఒక దానం చేశామనుకోండి, దానం ఎలా చేస్తాము? మన దగ్గర ఉన్నది ఇలా దానం చేస్తాం. అంటే ఒక పిడికిడితోటి బియ్యం వేసామనుకోండి, ఇలా వేస్తాము, దానం చేస్తాం. మరి పితృదేవతలకి తర్పణ ఇచ్చేటప్పుడు మనం ఇలా తర్పణ వదులుతాము. ఇలా తర్పణ వదులుతూ ఉంటే పితృదేవతలు ఎంతో ఆనందిస్తారు. వీడు రామ వంశాంకురము, చక్కగా వంశోద్ధారకుడు, పితృదేవతల్ని గుర్తుంచుకొని ఇలా తర్పణ చేస్తున్నాడు అని ఆ ఇంటిని వంశము వృద్ధి చెందాలని ఆనందంతో ఆశీర్వదిస్తారు. మరి అలా చెయ్యనటువంటి సుపుత్రుల సంగతి మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ఉంటుంది. మరి ఇన్ని రకాలుగా మన పితృదేవతా స్థానాలని తృప్తిపరిస్తే తప్పితే మరి వారికి సార్థకత లేదు. అంటే మనం పుట్టినటువంటి జన్మకి సార్థకత లేదని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తి మదిలో నాటుకునేటట్టుగా గంగావతరణం గురించి చెబుతూ ఉంటే రామచంద్రమూర్తి పితృదేవతా స్థానం ఎంత గొప్పది, పితృదేవతలని మనం ఏ రకంగా గౌరవించాలి, పితృదేవతా స్థానానికి ఉన్నటువంటి ఆవశ్యకత ఏంటి, వారిని ఎలా తృప్తిపరచాలి అన్నటువంటి విషయము ఆ పసి మనసులోనే చక్కగా నాటుకునేటట్టుగా విశ్వామిత్రుల వారు చెప్పారు. మనం కూడా ఏం చేయాలి? మన పిల్లలకి ఇలాంటి సంఘటనలు తెలియచేయాలి. ఇలా తెలియచేస్తూ ఉంటే నిజానికి చాలా తెలివైనటువంటి అబ్బాయి అనుకోండి, వెంటనే కొడుకు ప్రశ్నిస్తాడు, నాన్న మరి తాతగారు లేరు కదా, నువ్వెందుకు తర్పణ వదలట్లేదు అని కొడుకు ప్రశ్నిస్తాడు. కాబట్టి మనం పిల్లలకి తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాలని రోజుకి కొంత సమయం తీసుకుని ఆ పితృదేవతా స్థానాలను గురించి, పితృదేవతల్ని ఏ రకంగా గౌరవించాలో ఆ రకంగా చెబుతూ ఉంటే నిజానికి ఇలాంటి కొడుకులు, అంటే ఎవరైతే పితృదేవతల్ని గుర్తుంచుకోకుండా, తల్లిదండ్రులు చనిపోయినటువంటి రోజుని కూడా గుర్తుంచుకోకుండా తద్దినం పెట్టడం అంత అవసరమా అంటూ ఇంకొంతమంది మహానుభావులు ఉంటారండి. మనం చేసే పని చూడొచ్చారా పెట్టొచ్చారా పితృదేవతలు అంటూ చక్కగా అల్పాహారం భుజించి మరీ తద్దినాలు పెట్టేటటువంటి మహానుభావులు ఉంటారు. కానీ తద్దినం అనేది శాస్త్రం ఎలా చెప్పిందో అలా చెయ్యాలి. నిజానికి నీ ఆరోగ్యం సహకరించట్లేదు, అల్పాహారం తీసుకోకపోతే నువ్వు ఉండలేవు, ఏ ఫలము తీసుకోవచ్చు. ఎందుకంటే ఎలా చెయ్యాల్సినటువంటి అలా క్రతువుని అలా చేస్తేనే దానికి సార్థకత. శ్రాద్ధం అంటేనే ఏంటి? శ్రద్ధతో పెట్టేది కాబట్టే దాన్ని శ్రాద్ధం అన్నారు. పుత్రుడు కావాలనుకోవడానికి ఇంకొక రకంగా కూడా కారణం ఏంటి? మనందరం కూడా మన సనాతన ధర్మంలో అగ్నికి చాలా విశేషమైనటువంటి స్థానాన్ని ఇస్తాము. అగ్ని ఆరాధన అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క ఆదేశం మేరకు ఆ అగ్ని మన ఇంట్లో పాచకుడై ఉండి వంట చేస్తున్నాడు, లేకపోతే ఆయనకి ఏమన్నా కర్మ. కాబట్టి ఆ అగ్నిదేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉండాలి. మనం స్నానం చేయకుండా అసలు పొయ్యి వెలిగించడానికి కూడా వీల్లేదు. ఆ సింగినాదం జీలకర్ర పిల్లవాడికి సమయం అయిపోతుంది, స్కూల్కి వెళ్ళే టైం అయిపోతుందని మనం స్నానం చేయకుండా కనుక వంట చేస్తే అగ్నిదేవుడి యొక్క కోపాగ్నికి మనం బలి కావలసి వస్తుంది. అది వెంటనే చూపించకపోవచ్చు, కానీ ముందు కొన్ని తరాల తర్వాత ఆ యొక్క కోపాగ్నికి తప్పకుండా బలి కావలసి వస్తుంది. ఎందుకంటే మనం వండేటటువంటి వంట ఎంత శ్రద్ధగా చేస్తున్నామో, చేసేటటువంటి తినుబండారం అంటే ఎంత పవిత్రంగా చేస్తున్నాము, అది 6వ వంతు మన మనస్సు అవుతుంది. అందుకే పిల్లలకి వంట చేసేటప్పుడు చాలా శ్రద్ధగా తల్లి చక్కగా స్నానమాచరించే పొయ్యి వెలిగించాలి. మనం వండినటువంటి వంటలో 6వ భాగం మనస్సు అవుతుంది. అలా మనస్సు అవుతుంది కాబట్టి తిన్న పదార్థంలో 6వ వంతు భాగం మనస్సు అవుతుంది. కాబట్టి వండేటప్పుడు చాలా శ్రద్ధగా ఉండాలి. ఏ అనుపాకాన్ని ఎలా తయారు చేయాలో అలానే తయారు చేయాలి, కానీ ఇంకేవేవో కొత్త పదార్థాలు కలిపి తయారు చేయకూడదు. ఎందుకంటే మనం తినేటటువంటి ఆహారమే మళ్ళీ తిరిగి మన మనస్సుగా మారుతుంది. ఇవన్నీ గుర్తెరిగి అగ్ని ఆరాధన ఎంత ముఖ్యమైనదో తెలుసుకొని ప్రతి స్త్రీ కూడా స్నానమాచరించిన తర్వాతే పొయ్యి వెలిగించాలి. అగ్నిహోత్రుడు
భగవత్ స్వరూపుడు పరమశివుడి ఆదేశం మేరకు మన ఇంటి పాచకుడై వంట చేస్తున్నాడు అన్నది గుర్తెరగాలి. పైగా నిత్యాగ్నిహోత్రీకులు ఉంటారు. నిత్యాగ్నిహోత్రీకులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిరోజు కూడా స్వాహాకారంతో, మనం మొన్న చెప్పుకున్నాము అగ్నిదేవుడికి 2 భార్యలు. ఒక భార్య అయినటువంటి స్వాహాదేవి ఏం చేస్తుంది, హవిస్సు ఇస్తూ ఉంటే స్వాహాదేవి అది భగవంతుడికి అందచేస్తుంది, దేవతలకి అందచేస్తుంది. స్వధాదేవి ఏం చేస్తుంది, ఇచ్చేటటువంటి హవిస్సుని పితృదేవతలకి అందచేస్తుంది. మరి స్వాహాకారము వషత్కారము నిత్యం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇలా అగ్నిదేవుడికి మనం నిత్యం ఆరాధన చేస్తూ ఉంటాము. మరి తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు ఏం చేస్తాడు, అక్కడ శ్మశానంలోనికి వెళ్ళిన తర్వాత అగ్నిదేవుడిని ఆరాధన చేస్తూ ఆయన వెంటనే ఏం చేస్తాడు, అగ్నిదేవుడికి నమస్కరిస్తూ, అగ్నిదేవ ప్రతి నిత్యము కూడా మా నాన్నగారు నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నారు, ప్రతిరోజు కూడా స్వాహాకారంతో దేవతలకి హవిస్సులు ఇచ్చాడు, కాబట్టి ఇక ఇప్పుడు ఆయన తన శరీరాన్ని వదిలివేశాడు, కాబట్టి ఆయన శరీరాన్నే నీకు ఇప్పుడు హవిస్సుగా వేస్తున్నాను, కాబట్టి ఇది తీసుకెళ్ళు నాయనా అని ఆయన కుమారుడు ఏం చేస్తాడు, ఎంతో చక్కగా మంత్రయుక్తంగా శ్రద్ధగా ఆయన యొక్క శరీరానికి చితికి మంట పెడతాడు. అంటే అగ్నిహోత్రుడికి ఇచ్చేస్తాడు శరీరాన్ని. ఇస్తే నిజానికి అతడు పుణ్యాత్ముడై ఉంటే శరీరాన్ని అగ్నిదేవుడు ఎంతో చక్కగా, అంటే కొన్ని శరీరాలు చూడండి, కొంత కాలి కొంత కాలక, ఒక్కొక్క ప్రదేశంలో కొంచెం కాలి కాలక అలా ఉంటాయి. అగ్నిదేవుడు ఎంతో సంస్కారవంతుడైనటువంటి కుమారుడు చక్కగా ఇలాంటి సంస్కార మంత్రాలతో కనుక తండ్రి యొక్క శరీరాన్ని హవిస్సుగా ఇస్తే అగ్నిదేవుడు కూడా ప్రీతిగా ఆయన యొక్క శరీరము పూర్తిగా కాలిపోయేటట్టుగా చేస్తాడు. కాబట్టి ఇలాంటివేమీ లేవు, నేను కొట్టి పారేస్తాననడానికి వీల్లేదు. నిజానికి చూడండి, మనము అందరం కూడా ప్రతి నిత్యము కూడా మన జంట నగరాల్లో ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఒక బండి మీద అయ్యుండొచ్చు, ఒక కారులో అయ్యుండొచ్చు, లేకపోతే సిటీ బస్సుల్లో అయ్యుండొచ్చు. మనం ప్రయాణం చేసేటప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ కి ఎంత విలువిస్తున్నాము, ఎర్ర లైట్ పడితే ఆగిపోతున్నాము, పచ్చ లైట్ పడితే బండిని నెమ్మదిగా పోనిస్తూ ఆపేస్తున్నాము, ఆకుపచ్చ లైట్ పడితేనే కదా మనం ముందుకు వెళ్తుంది. మనం ఏర్పరచుకున్నటువంటి సిగ్నల్స్ కి అంతటి మనం ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు భగవంతుడు హవిస్సు గురించి మరియు పితృదేవతలకి తర్పణాలు వదిలేటప్పుడు ఎలా వదలాలో, భగవంతుడికి పూజ చేసేటప్పుడు ఎలా చెయ్యాలో, అలాగే దానం చేసేటప్పుడు మన చేతిని ఎలా పెట్టాలో ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ నమ్మడానికి వీల్లేదు అని ఎలా అంటాము? తప్పకుండా ఇవన్నీ కూడా తగినటువంటి నగ్న సత్యాలు. మనం ఆచరించటమే కాదు, మన ముందు తరాలందరికీ కూడా ఇది తప్పకుండా మనము తెలియచేయాలి. మరి గంగమ్మ తల్లికి ఇంత పవిత్రత రావడానికి కారణం ఏంటి? పైగా గంగమ్మ తల్లి వచ్చేసరికి ఆవిడ త్రిపథగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. త్రిపథ అంటే ఏంటి? అక్కడ స్వర్గలోకంలో ఆవిడ ప్రవహిస్తోంది, భూలోకంలోనూ ప్రవహిస్తుంది, అలాగే పాతాళంలో కూడా ఆవిడ ప్రయాణం చేస్తూ ఉంది. స్వర్గలోకంలో మందాకినిగా, భూలోకంలో గంగగా, పాతాళంలో భాగీరథిగా ఆవిడ ప్రయాణం చేస్తూ ఉంటుంది. త్రిపథ మనకి ఉన్నటువంటి నదులన్నిటిలో కూడా త్రిపథగా ఉంది ఒక గంగమ్మ తల్లి. కాబట్టి ఆ గంగమ్మ తల్లి గురించి అసలు మనం ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా చాలా తక్కువనే అనిపిస్తుంది. అంటే గంగమ్మ తల్లి యొక్క గొప్పతనాన్ని రామచంద్రమూర్తి యొక్క మదిలో నిండిపోయేటట్టుగా విశ్వామిత్రుల వారు అంత చక్కగా నాటుకునేటట్టుగా పసిహృదయంలో ఎలా చెప్పాలో అలా చెప్తూ ఉన్నారు. మరి త్రిపద అయినటువంటి గంగమ్మ తల్లి త్రిపదగా ఉండటమే కాదు, త్రిమూర్తుల యొక్క స్పర్శ కూడా ఈ గంగమ్మ తల్లికి ఉంది. త్రిమూర్తుల యొక్క స్పర్శ ఎలా ఉంది? ఈ గంగమ్మ తల్లి హిమవంతుడి యొక్క పెద్ద కూతురు. ఈ గంగమ్మ తల్లి హిమవంతుడి యొక్క పెద్ద కూతురు. ఒకానొక సమయంలో వామనావతారంలో విష్ణుమూర్తి అవతరించినప్పుడు విష్ణుమూర్తి ఇంతంతై వటుడింతై మరియు దానింతై నభోవీధి పైనంతై తోయదం అల్లంతై అన్నట్టుగా ఆయన పెరిగిపోతూ ఉంటే అందరూ కూడా పరిగెత్తుకుంటూ ఏమిటి శబ్దం, ఇంతలా పెరిగిపోతున్నటువంటి అవతారం ఎవరిదిని అందరూ కూడా స్వర్గలోకంలో ఉన్నవారు తొంగి చూస్తూ ఉంటే ఈ కోలాహలానికి బ్రహ్మదేవుడు ఒక్కసారిగా ఆయన ధ్యానం నుంచి బయటికి వచ్చారు. ఎవరు వస్తున్నారంటే నీ తండ్రి గారు వస్తున్నారనగాని గబగబా ఆయన ఏం చేశారు? కమండలం తీసుకొని తన తండ్రి గారు వస్తున్నారు అంటే తన తండ్రి గారి పాదాలు వస్తున్నాయి అంటే తండ్రి గారు వస్తున్నట్టే. కాబట్టి తండ్రి గారు వస్తున్నారంటే పుత్రుడి యొక్క
ప్రథమ కర్తవ్యం ఏమిటి? ఆ నాన్నగారు వచ్చారా, అలసిపోయారా అంటూ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలి. అందుకని బ్రహ్మగారు ఏం చేశారు, తన కమండలాన్ని పట్టుకొని తన తండ్రి గారి యొక్క కాళ్ళు కడగడానికి ఉద్యుక్తుడయ్యాడు. అంటే బ్రాహ్మణుడు అయినటువంటి వాడు ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినప్పుడు ఏదో వెళ్ళాలి అని అనుకోవడం కాదు, కమండలాన్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాలి. అలా కమండలాన్ని తీసుకుని గబగబా వచ్చి తన తండ్రి గారు వస్తున్నట, వస్తే వచ్చాళ్లే మా నాన్నయ్యగా వచ్చింది, గుమ్మం దాకా వచ్చిన వాడు ఇంట్లోకి రాడా అని ఆయన ఎదురు చూడలేదు. ప్రేమ, భక్తి, ఆర్తి, అమ్మో మా నాన్నగారు వచ్చేసారని గబగబా పుత్రుడు ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వచ్చినటువంటి ఆ మహావిష్ణువు వామన రూపంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు యొక్క పాదాలని ఆ యొక్క కమండలంలో ఉన్నటువంటి నీటితో కడిగాడు. అలా కడగడంతో పాటు మరి విష్ణు దేవుడి యొక్క పాదస్పర్శ కూడా కలిగింది. బ్రహ్మదేవుడి కమండలంలో నీటితో కడిగాడు కాబట్టి బ్రహ్మగారి యొక్క స్పర్శ కలిగింది, ఇటు విష్ణు స్పర్శ జరిగింది. మళ్ళీ ఏం జరిగింది, గంగావతరణం జరిగేటప్పుడు ఆకాశం నుంచి భూమి నుంచి దివికి పడుతున్నప్పుడు గంగమ్మ పరమశివుడి యొక్క శరీరాన్నంతా తాకుతూ నేల మీదికి వచ్చింది. అంటే త్రిమూర్తుల యొక్క స్పర్శ కూడా ఆ యొక్క గంగమ్మ తల్లికి తగిలింది కాబట్టి ఆ గంగమ్మకి అంతటి పవిత్రత. పైగా మనకి చూడండి, మనకి ఎక్కడి గంగని మనం చెప్పుకోం, కానీ కాశీ గంగా అనేసి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాము. పైగా సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాశీకి వెళ్ళాలని, కాశీ గంగలో స్నానం చెయ్యాలని ప్రతి ఒక్కరి మనసు కూడా ఉవ్విళ్ళూరిపోతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరన్నా చనిపోయారనుకోండి, చనిపోగానే ఏం చేస్తారు, నెల రోజుల లోపు వారి యొక్క హస్తికలని తీసుకెళ్లి గంగా నదిలో కలపాలని ప్రతి ఒక్కరూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు, సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి వారు ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలా ఆ జీవుడు విముక్తుడవుతాడని, ముక్తిని పొందుతాడని ప్రతి ఒక్కరూ కూడా తలుస్తూ ఉంటారు. మన దేశంలోని వారే కాదు, విదేశాల వారు కూడా ఇలాగే తలుస్తూ ఉంటారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలని మనం మళ్ళీ తెలుసుకుందామమ్మా. స్వస్తి.